నా బాధ అంతా మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు. ముందు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ చేస్తున్నాను. టీచర్గా జాబ్ కంటిన్యూ. నేను 19 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ట్యూషన్ పాయింట్స్ ఇట్లా స్కూల్లో జాబ్ చేస్తున్నాను. అందరిలాగే నేను కూడా అన్ని ఫాలో అవుదామని చెప్పేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతే కన్సల్టెన్సీ ఫీజులు, ఈ స్కానింగ్లు ఇవన్నీ విసిగిపోయాను. ఒక 5-6 ఇయర్స్ నుంచి డాక్టర్స్, స్కానింగ్లు, కన్సల్టెన్సీ ఫీజులకే మనం బాగా ఇదయ్యాం. సో మా పిల్లలు ఇలా యూట్యూబ్లు చూసి గూగుల్లో అన్ని చూస్తుంటే చెప్పారు, ఇది అమ్మ నువ్వు అసలు ఇంట్లో నుంచే డాక్టర్తో మాట్లాడేసాయి. సో నేను డాక్టర్తో మాట్లాడిన తర్వాత చాలా నమ్మకంగా ఇక్కడికి వచ్చా. సో దెన్ ఆఫ్టర్ నేను ఇక్కడ చాలా పాజిటివ్ థాట్తో వచ్చాను మేడం. మోకాళ్ళ నొప్పులకి మీరు గూగుల్లో కొట్టి చూస్తే ప్రపంచంలో ఎక్కడ క్యూర్ అనేది ఉండదు. గుజ్జు పెరిగిరము, కార్టిలేజ్ గ్రోత్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు ఇదంతా ఏంటి? బేసికలీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ నొప్పితో వచ్చిన పేషెంట్కి మోకాళ్ళ చుట్టుపక్కల ఉన్న నొప్పి కలిగించే నరాలు ఉంటాయి. ఈ నరాలకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాడికి నొప్పి అనేది తగ్గుతుంది. ఈ పల్చటి పొరలు పెరుగుతాయి అనమాట. ఈ పిఆర్పి ఓన్ బ్లడ్ ద్వారా ఈ పొరలు హీల్ అవుతాయి. ఇట్స్ అ పుండు. ఫస్ట్ నేను ఇది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ లీటర్ గుజ్జులు పెరిగిపోవు, హార్డ్లీ పల్చటి పొరలు పెరుగుతాయి, ఇలాంటి మందం పెరుగుతుంది. ఈ మందం పెరిగి ఈ రెండింటి మధ్యలో ఈ ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. సో ఇదంతా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ థింగ్, మీరు మీ మోకాలు ఎక్స్రే చూస్తే అక్కడ మధ్యలో ఉన్న గుజ్జు అరగడం వల్ల బేసికలీ ఆ రెండు జాయింట్స్, ఒక జాయింట్ లో రెండు బోన్స్, ఈ రెండు బోన్స్ మధ్యలో ఆ సాఫ్ట్ టిష్యూ కార్టిలేజ్ అని అంటారు, అది అరిగి ఈ రెండు దగ్గర రావడం వల్ల అండ్ అటు ఈ రెండు ర్యాపిడ్ రాసుకుంటూ ఉంటాయి దగ్గరకు వచ్చాక. సో స్టేజ్ వారీగా అవి దగ్గరకు వస్తూ ఉంటాయి అండ్ ఇవి అరిగిపోతుంటాయి. మీరు ఏ విధంగా మిగతా అన్ని ట్రీట్మెంట్స్ తో పోలిస్తే, అన్ని హాస్పిటల్స్ తో పోలిస్తే మీ క్లినిక్ డిఫరెంట్ అంటారు, మీ వే ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హౌ ఆర్ వి డిఫరెంట్ అంటే ఇక్కడ ఓపీస్ అనేవి అబ్సల్యూట్లీ ఏమీ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఫోన్ కాల్స్ లోనే ఫిల్టర్ అయిపోతాయి. సో అందుకని ఇక్కడ పేషెంట్ అనేవాడు వస్తే డైరెక్ట్ వాడు ట్రీట్మెంట్ కి వస్తుంది. ఇక్కడ నో హిడెన్ చార్జెస్ కానీ ఏమీ ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్ట్ పిఆర్పి చేస్తే మీకు గుజ్జు పెరిగిపోవడం ఉండదు అండ్ నొప్పి మొత్తం కంప్లీట్ గా తగ్గిపోవడం ఉండదు. మెయిన్లీ ఈ పిఆర్పి చేసిన తర్వాత మెయింటైన్ చేయడానికి ఇక్కడ మాకు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి అసలు ఫాలో అప్ అనేది ఏమీ ఉండదు. పేషెంట్లు కంటిన్యూస్ గా గంటలు ఫోన్ లో కూర్చుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు తప్ప ఇక్కడ మేము ఫాలో అప్ కాల్స్ చేస్తాం. మేము మా డైరెక్ట్ నంబర్స్ ఇస్తాం అండ్ ఎవ్రీ డే ఐ మేక్ షూర్ అండ్ నాట్ ఓన్లీ మీ, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వి టాక్ టు పేషెంట్స్ అండ్ దెన్ వి గో హోమ్. సో నేను కూడా రావచ్చా ప్రొసీజర్ కి మేడం? డెఫినెట్లీ. అంటే మీకు ఆపరేషన్ కాదు కాబట్టి అడుగుతున్నా. నేను ఆపరేషన్ థియేటర్ లోకి అయితే ఎట్లాగైనా ఎంట్రీ ఉండదు కాబట్టి సో ఈ ప్రొసీజర్ ఏందో ఒకసారి చూడాలనుంది నాకు కూడా. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, నేను కూడా వస్తాను. చాలా సునాయాసంగా అయిపోతుంది. మెయిన్లీ నడుచుకుంటూ వెళ్తారు, ప్రశాంతంగా పెయిన్ రిలీఫ్తో వెళ్తారు మీరు. సో ఒక్క 5-10 minutes మనం చక్కగా పాటలు పెట్టుకుందాం. ఎటువంటి పాటలు వింటారు మీరు? దేవుడి పాటల? మీ ఫేవరెట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, ఎస్పీ గారి పాటలు విందాం మనం. ఓకే, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మళ్ళీ హ్యాపీగా. అంతే, అడ్మిట్ అవ్వడు ఈ లొల్లి అసలు ఉండదు అనమాట. చాలా వరకు చాలా మంది పేషెంట్స్ కి ఇదే చాలా రిలీఫ్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. యా. సో బేసికలీ ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఎక్కడైతే ఈ నరాల ప్రాబ్లం ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి అక్కడ నేను ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపిస్తాను అనమాట. ఓకే. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? హిందీ. అయ్య బాబోయ్, మాకు రానిదే అది. చిన్న ఇంజెక్షన్ అండి. 10th క్లాస్కా హిందీ? ఈ మధ్య ఏం సినిమాలు చూసారు ఏంటి? జస్ట్ ఇనీషియల్గానే ఉంటుంది, కంగారు పడకండి, రిలాక్స్. సినిమాలు చూడరు, ఓన్లీ పాటలు వింటారా? పాటలు పాడతారు కూడానా? ఈ ఇంజెక్షన్ నొప్పులు మీకు వెళ్ళేటప్పటి వరకు కూడా ఉండవు. ఓకే. ఏ హాస్పిటల్ అన్నా బేసికలీ 3 విషయాలతో నడుస్తుంది. ఓపీస్తో, స్కానింగ్లతో అండ్ అఫ్కోర్స్ వాళ్ళ ఫార్మసీ మందులు, తంబులను రాసిపెట్టి మందులు పంపిస్తాం. సో వీఆర్ లైక్ ఇండియాస్ ఫస్ట్, అంటే 140 billion crore పాపులేషన్లో మేము ది ఫస్ట్ ఇన్ ఇండియా వేర్ ఇక్కడ ఓపీస్ అయితే ఏమి చూడము అండ్ దాంతోపాటు పేషెంట్ సాటిస్ఫాక్షన్. ఒక పేషెంట్ తగ్గితే ఇంకో పేషెంట్ని పట్టుకొస్తారు. యా. సో ఇట్స్ అ చైన్ రియాక్షన్ బేసికల్లీ. ఒక రేంజ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు. యా. సో ఇప్పుడు ఏం ప్రొసీజర్ నడుస్తుంది మ్యామ్ ఇక్కడ? లైక్ సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఇవి పెట్టినాం కదా పోర్ట్స్. సో ఇప్పుడు దీంతో మనము అనస్థీషియా ఇచ్చేసి ఆ ఆర్ఎఫ్ మెషిన్ నుంచి వచ్చే ఆ వేవ్స్
ఇప్పుడు దీని నుంచి వెళ్తాయి అనమాట, ఈ ఎలక్ట్రోడ్ ద్వారా వెళ్తాయి. ఓకే. సో దానివల్ల ఏం జరుగుతుంది లోపల? సో దానివల్ల ఈ పెయిన్ సిగ్నల్స్ ఏవైతే బ్రెయిన్కి వెళ్తున్నాయో ఓకే అవి మాడిఫై అవుతాయి అన్నమాట. ఓకే ఓకే. సో ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి మేడం, మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తారు. సో సినిమా చూసేంత టైంలో కన్నా ఇంకా తక్కువ టైంలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. సో అన్లైక్ సర్జరీ వాళ్ళకి పెద్ద పెద్ద ఘాట్లు అవి ఏమీ ఉండవు. అక్కడ సర్జరీలో గాయాలు మాన్న గాయాల తాలూకా జ్ఞాపకాలు ఉండిపోతాయి. సో మ్యామ్, ఇప్పుడు వరకు మీరు అక్కడ ఉన్న ఏదైతే పెయిన్ ఇచ్చే మజిల్స్ ఉన్నాయో వాటన్నిటికీ రిలాక్సేషన్ కోసం ఇదంతా కూడా జరిగింది. కరెక్ట్. మీరు ఏదైతే అప్పటి నుంచి పిఆర్పి అని మాట్లాడుకుంటున్నారో, కరెక్ట్, ఇది ఏంది? దిస్ ఇస్ ద పిఆర్పి. ఓకే. సో ఇది ఏంటి అంటే బేసికలీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఓకే. అది ప్లేట్లెట్స్ మీద కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సింపుల్ లాజిక్లో చెప్పాలంటే కట్ అయితే బ్లీడింగ్ అవుతుంది కదా, బ్లీడింగ్ అయిన తర్వాత దాని తర్వాత అదే స్టాప్ అవుతుంది. ప్రతిసారి మనం కుట్లేసుకోం కదా. అవునా. సో ఇట్స్ ద బాడీస్ హీలింగ్ మెకానిజం. సో ఇది ఎప్పుడైతే అది హీల్ అవ్వట్లేదు, ఇందాక చెప్పా కదా పుండు మానట్లేదు, ఆ పుండు మాన్చడానికి ఇది వేస్తున్నాను నేను. సింపుల్. అది కూడా బయట నుంచి తెచ్చింది ఏం ఏం కాదు, తన బ్లడ్ ద్వారా. ఓకే. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ మీద ఉన్నవి ఆ కాన్సన్ట్రేట్ తీసుకుని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో, సో యూజింగ్ స్కానింగ్ మిషన్, ఎక్కడ ఏమీ బ్లైండ్గా చేయట్లేదు మనము, స్కాన్ చేస్తూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే ఏరియాలో వేస్తున్నాం. సో ఇప్పుడు అక్కడ పెయిన్ ఉందా మ్యామ్? ఎస్, పెయిన్ ఇక్కడ ఉంది, బట్ ఇది జాయింట్ లైన్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చేసేస్తారు, బట్ దీని ఎఫికసీ కానీ ఏదైనా సరే ఈ జాయింట్ లైన్లో లేదనుకోండి, ఓకే, పాయింట్ లేదు కదా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది లోపల ఇంజెక్ట్ చేసారు కదా మ్యామ్? కరెక్ట్. దీని తర్వాత అది లోపల ఏ విధంగా పనిచేస్తుంది? కరెక్ట్. అది మానడానికి ఇనీషియల్లీ అదొక రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఆ రియాక్షన్స్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కలంతా కొంచెం వాపు రావడం అలాంటివి చాలా సహజం. అందుకే మేము పేషెంట్ని 1-2 days రెస్ట్ తీసుకోమని చెప్తాం అనమాట. సో అది చేసేటప్పుడు అది హీలింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఓకే. చాలా రిలీఫ్గా ఉంది మేడం, చాలా రిలాక్స్గా ఉంది. వెయిటే లేదనిపిస్తుంది. నా బాడీలోంచి ఒక బరువు ఏదో తీసేసినట్టే ఉంది నాకు, అంతే. ఏదో చిన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే తల్లి తీసినట్టే, అమ్మ తీసినట్టే ఉంది. వెరీ నైస్. సో ఇప్పుడు ఏం లేచి నడిచేస్తారా మరి? నడవాలి కదా. సో ఇది ఇవాళటి మన ఏదైతే ఒక చిన్నపాటి సర్జరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు కూడా డైరెక్ట్ ఇక్కడ ఉండి. బట్ నిజంగా ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్. వీటన్నిటిని చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. సో తప్పకుండా ఒక మంచి ది బెస్ట్ ట్రీట్మెంట్ మీకు కావాలి, అది కూడా ఏదో మీ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఫీలింగ్ కావాలి అని అంటే మాత్రం ప్రాణాకి డెఫినెట్గా మీరు అందరూ రావచ్చు. వాళ్ళకి సంబంధించిన నంబర్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఫోన్ చేయండి, మీరు ఏమేమి అడగాలనుకుంటారు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోర్రి, దాని తర్వాత ఇడికి రండి. సో నో నో రివ్యూ ఫీజు, ఓన్లీ మీకు డైరెక్ట్గా రావడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, వెళ్ళిపోవడం అదే రోజు. అది సంగతి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.